నమస్కారం అండి. ఈరోజు మనం మేము బేసికల్లీ పందిరి వ్యవసాయం ఒక ఎకరన్నర 2 ఎకరాల తోటని పందిరి వ్యవసాయం కింద మార్చాము. అందులో ఎకరన్నర పందిరి వ్యవసాయం, ఒక అరెకరం టమాటో స్టేకింగ్ కోసం అని చెప్పి ప్లాన్ చేసాము. సో వెజిటబుల్స్ ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం మా తాతయ్య గారు వాళ్ళతో చేసిన అనుభవం ఉన్నా కూడా ఇట్లా పందిరి వ్యవసాయం, అందులో కూరగాయలు పండించడం అన్నది మొట్టమొదటిగా ఇప్పుడే ఈ సంవత్సరమే స్టార్ట్ చేసాము. అయితే ఎందుకు స్టార్ట్ చేసాము, మనం ప్రధానంగా డ్రాగన్ ఫార్మింగ్ చేస్తున్నాం కదా అంటే, సో ప్రతి నెల 1వ తారీఖు మనం జీతాలు ఇవ్వాలి, ఫామ్ మెయింటెనెన్స్లు, డీజిల్ ఖర్చులు, స్ప్రేయింగ్ ఖర్చులు, మిగతా ఎక్స్పెన్సెస్కి మనం డ్రాగన్ అంటే ఒక 5 నెలల సంవత్సరంలో పంటనిస్తుంది మనకి. మిగతా సీజన్లో కూడా మనం సస్టైన్ అవ్వాలి అంటే ఇట్లా డైలీ ఇన్కమ్ ఏదైనా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి. అయితే దీనికి సంబంధించి ఒకవేళ వీలైతే నంబర్స్ అంటే క్యాలిక్యులేషన్స్ పెడతాను. క్యాలిక్యులేషన్ అంటే పందిరి వేయడానికి కోసం గురించి కాదు, పందిరి వ్యవసాయంలో మనం ఇన్కమ్ ఎలా తీయాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, దాన్ని మిగతా అవసరాలకు ఎలా వాడుకోవాలి, అట్లా అని మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డైవర్ట్ అయిపోయి పూర్తిగా పందిరి వ్యవసాయం మీద ఫోకస్ వెళ్ళిపోకుండా, అండ్ అట్ ద సేమ్ టైం మన దగ్గర 4 లేబర్ ఉంటే మంత్లీ వాళ్ళకు ఒక 50,000 60,000 శాలరీ వెళ్తుంటే, వాళ్ళకి వెళ్ళే శాలరీలో నుంచి డైలీ వాళ్ళు ఒక 8 అవర్స్ వర్కింగ్ అవర్స్ అయితే అందులో 1 hour 2 hours వర్క్ చేయించాలా, వాళ్ళు వర్క్ చేసిన దానికి అండ్ ఇందులో నుంచి వచ్చే ఇన్కమ్కి ప్రపోర్షన్ సరిపోతుందా లేదా. సో ఇట్లాంటి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఎస్పెషలీ. సో దానికి సంబంధించి కమింగ్ డేస్ ఆర్ వీక్స్ ఆర్ మంత్స్లో కుదిరితే ఒక వీడియో పెడతాను. బట్ ఎస్, ఇంటెన్షన్ మేము ఇది చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సస్టైనబిలిటీ. ప్రతి నెల జీతం 1వ తారీఖు ఇవ్వాలి అని అంటే మనకి ఏదైనా రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలి. ఒక ఏప్రిల్ మే 2 నెలలు సమ్మర్లో తప్పనిచ్చి మిగతా అన్ని నెలల్లో మనం సమర్థవంతంగా పంట తీసి మార్కెట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసామండి. దాంట్లో భాగంగా మన బేరేసాము. అంటే ఈ ఎకరన్నరలో బీర, కాకర, పొట్ల, కొన్ని పాదులు, సొరలు పెట్టడం జరిగింది. అయితే బ్యాడ్ లక్ ఏమైందంటే కంటిన్యూస్గా మొన్న 15 days రెయిన్స్ పడ్డాయండి కంటిన్యూస్గా. దీనికి అందువల్ల చూసారుగా సక్కింగ్ ఇన్సెక్ట్స్ అటాక్ ఒకటి, తర్వాత తామర పురుగు, నల్లి అటాక్ జరగడం వల్ల తీగలు అయింది. ఎప్పుడు కూడా తీగ జాతిలో ఇక్కడ వచ్చే తీగ అన్నది చాలా చాలా స్మూత్గా, మృదువుగా, మెత్తదనంతో ఉండాలి. కానీ ఇది ఇప్పుడు చూస్తే మీరు ఈ ఆకు కావచ్చు, ఇది క్లియర్గా కనిపిస్తుంది. సక్కింగ్ ఇన్సెక్ట్స్ అంటే రసం పీల్చే పురుగులు ప్లస్ నల్లి, తామర పురుగు అన్ని అటాక్లు ఉన్నాయి. సో ఆ 15 రోజులు కంటిన్యూస్ రెయిన్స్ అన్నవి వర్షాలు బీరతోటకి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బీరతోటేనండి. వర్షాలు ఎక్కువగా ఉంటాయి, విల్ట్ వచ్చేస్తుంది, అంటే వేరుకుళ్ళు లాంటివి వస్తాయి. అందువల్ల ఇది కొద్దిగా అంత ఆరోగ్యకరంగా లేదు. బట్ రికవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. రైట్, ఇట్లా ఇప్పుడే పిందె సాగుతుందన్నమాట. సో గత అనుభవం లేకపోయినా కూడా జనరల్గా నాకున్న నాలెడ్జ్ తోటి ఏంటంటే, ఇది ప్రతి గనుపుకి ఒక ఫ్లవర్ వస్తుందండి. ఇక్కడ చూసారుగా ఫ్లవర్ వస్తుంది, ఫ్లవర్ కాస్త ఫ్రూట్ అవుతుంది. అయితే గుడ్ థింగ్ ఏంటంటే మేము ఆవు మూత్రం ఎక్కువగా డ్రిప్లో ఇవ్వడం వల్ల, ఫర్టిగేషన్ చేయడం వల్ల ఈ గనుపుల దూరం అన్నది చాలా తక్కువ, అంటే దగ్గరే కాపు పడుతుంది. ప్లస్ ముఖ్యంగా బీరలో చెట్లకు కావాల్సింది ఏంటంటే ఐరన్ అనమాట. ఐరన్ డెఫిషియన్సీ, మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తే ఇక్కడ వచ్చిన ఫ్లవర్స్ అన్నవి డ్రాప్ అయిపోతాయి. సో అవి బెస్ట్ ప్రాక్టీసెస్, అవి మేబీ తర్వాత మాట్లాడుకున్నా కూడా, ఫస్ట్ రీజన్ అయితే కన్సిస్టెన్సీ ఆఫ్ ఇన్కమ్ గురించి వెళ్ళాము. నెక్స్ట్ ఇది ట్రైన్ చేసుకోవడం కోసం థ్రెడ్, ఇది చూసారు కదా, సపోర్టింగ్ కోసం ఈ థ్రెడ్ వాడుకున్నాము. దీనికి ఆల్మోస్ట్ ఒక 2-3 చెట్లు దీనికి అల్లిచ్చారండి మా వాళ్ళు. చూస్తే పాదులు 2-3 పాదులు అల్లిచ్చారు. దానికి 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, అట్లా రకరకాలుగా ఉన్నాయి, అల్లిచ్చారు. సో ఈ పాదులతో పాటు ఇప్పుడు మీరు చూడబోయే నెట్ ఉన్నాయి, 2 రకాల నెట్లు ఉన్నాయి. అవి కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. హోప్ఫుల్లీ ఈ క్రాప్లో మంచి దిగుబడి తీయలేకపోయినా కూడా వచ్చే క్రాప్స్లో, ఎస్పెషల్లీ వచ్చే వింటర్లో మంచి పంట తీయాలనే ఉద్దేశంతో ఆల్రెడీ ప్రోట్రేల్లో కూడా కొన్ని గింజలు వేసి ఉంచాం అనేక రకాలు. ఎందుకంటే ప్రోట్రేల్లో ఎన్ని రోజులు పెంచవచ్చు, దాన్ని ప్రధాన భూమిలోకి ఎట్లా షిఫ్ట్ చేయాలి, ఎన్ని రోజుల్లో షిఫ్ట్ చేయాలి, ఇట్లా అంటే ఎక్స్పెరిమెంట్స్ బేసికలీ. ఇప్పుడు ఇది పంట వచ్చింది. సో ఇది తీసి మళ్ళీ మనం విత్తనం పెడితే విత్తనం మొలకెత్తడానికి 5-6 కాకర లేకపోతే పొట్లకాయ లాంటి 9 రోజులు పడుతుంది. మొలకెచ్చిన తర్వాత మళ్ళీ 4 ఆకులు 8 ఆకులు వచ్చే వరకు తీగ సాగదు. సో ఆ ఇనీషియల్ 15-20 రోజుల టైంని సేవ్ చేయడం కోసం
మనం 10వ రోజు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే బాగుంటుందా, లేకపోతే 15వ రోజు చేస్తే బాగుంటుందా అన్నది ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం అండి. రైట్. సో ఆ వల గురించి చూద్దాము. కాకర్లలో వల వేసుకోవడం గురించి మాట్లాడుతున్నాం అండి. 2 క్వాలిటీలు వల ఉంది. ఇది 1 కిలో 350 రూపీస్ ఇది. అది 1 కిలో, ఇది 1 కిలో 650 రూపీస్ ఇది. ఈ వైర్ ఇలా దూర్చేసుకొని సేమ్ కింద కూడా ఇలాంటి వైర్ కింద పక్క కూడా దూర్చుకొని ఈ చివర ఇలా కట్టేస్తారు. మరో 8 అడుగుల హైట్ నెట్ ఉంది మనకి. ఇక్కడ ఉన్న ప్లేస్ ఏమో సుమారు 5.5 అడుగులు 6 అడుగులు లోపలుగా ఉంది. ఒక్కొక్క కన్ను ఎలిగేసుకోవాలి.